బీజేపీ రాజ్యసభ సభ్యుడు మాజీ క్రికెటర్ హర్భజన్ పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు పంజాబ్ లో కొత్త రాజకీయ దుమారానికి తెరలేపింది. మత్తులో ఉన్నట్లుగా కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల వీడియోను చూపిస్తూ పంజాబ్ లో జాంబీ డ్రగ్స్ సంక్షోభం తీవ్రంగా ఉంది అంటూ హర్భజన్ విమర్శించారు. రాష్ట్ర యువతకు ఇంతకంటే మెరుగైన భవిష్యత్తు కావాలని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ సమస్యపై నిజాయితీ, జవాబుదారీతనం, తక్షణ చర్యలు అవసరము అని పేర్కొన్నారు. దీంతో ఈ వీడియోపై బీజేపీ ఆప్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. పంజాబ్ లో ఆప్ పాలనలో జాంబీ డ్రగ్స్ సంక్షోభం తీవ్రంగా ఉంది అంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది. అయితే ఆ వీడియో పంజాబ్ కు చెందింది కాదని రాజస్థాన్ లోని శ్రీగంగా నగర్ లో చిత్రీకరించింది అని ఆప్ స్పష్టం చేయడంతో బీజేపీ ఆప్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. హర్భజన్ సింగ్ రాజస్థాన్ లోని శ్రీగంగా నగర్ కు చెందిన వీడియోను పంజాబ్ ఘటనగా చూపిస్తున్నారని ఆప్ ఆరోపించింది. రాజకీయ ప్రయోజనాల కోసం పంజాబ్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. వైరల్ అవుతున్న క్లిప్ లో తలపాగాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు పక్కన కనిపిస్తారు. వారు సరిగ్గా నిలబడలేకపోవడం, తడబడుతూ నడవడం, అయోమయంగా ప్రవర్తించడం వీడియోలో కనిపిస్తోంది. దీంతో వారు మత్తు పదార్థాల వల్లే ఇలా విచిత్రంగా వ్యవహరిస్తున్నారు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోతో మరోసారి పంజాబ్ లో డ్రగ్స్ సమస్య రాజకీయ చర్చకు వచ్చింది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడంలో ఆ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ విమర్శిస్తోంది. యువత భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. మొత్తానికి వైరల్ అవుతున్న ఈ వీడియోతో మొదలైన రచ్చ ఇప్పుడు పంజాబ్ లో బీజేపీ ఆప్ మధ్య మరో రాజకీయ పోరుగా మారింది.